మాస్టారి పాదాలదరి నిలచనేమో పరమ పావనమైన పాదాలు స్పృశించిన చాలు ఆ పాదమస్తకము పులకించిపోవును. ఇరులు కరిగి మరులు తొలగి మనములు స్వచ్ఛములై విరులై విప్పారి పరవశించు. అందుకే మృక్యదము మీ పాదములకు మనస్ఫూర్తిగా అంకితము చేసేదము. మా జీవితముల ఆరతులుగా బాధ కలిగిన బాధ తీర్చును. బోధ అడిగిన బోధ చేయును. బరువు అనినచో బరువు దించును. దారి అడిగిన దారి చూపును. ఏమీ కోరక అంకితమైనచో అన్నియో తానై నిలచును. అంతటా తానై నడిపించును. అందుకే మృక్యదము మీ పాదములకు మనస్ఫూర్తిగా అంకితము చేసేదము. మా జీవితముల ఆరతులుగా మా పరమ పవిత్రమైన రోజు. మనమందరము మా భక్తులందరూ దయచేసి ఇంకా మాట్లాడొద్దమ్మా. భక్తులందరికీ విజ్ఞప్తి, ఇప్పటి వరకు మనం చక్కగా సామూహికంగా అమ్మా దయచేసి వినండి తల్లి. అందుకనే మహర్షి గారు అన్నకంటారు, కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, మనసు చంచలంగా ఉంది, ఏం చెయ్యాలి అని. చూడండి, గురు పూజ చేశాము, 5 నిమిషాలు 10 నిమిషాలు దొరికితే కాదు, మన మనసు వెంటనే ఎటో వెళ్ళిపోతుంది. అందుకని అర్జునుడు అడుగుతాడు మనలాగే. ఎందుకంటే మనం కూర్చున్నాము, మహర్షి గారి సన్నిధికి వచ్చాము, పూజ చేసుకున్నాము, విందామనే వస్తాము, సంకల్పం చక్కగా విందామని అనుకుంటాము. కానీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి వాళ్ళని చూడటం వీళ్ళని చూడటం వీళ్ళతో మాట్లాడటం అనేటప్పటికీ ఎక్కడికో వెళ్ళిపోతుంది మనస్సు. అదే అర్జునుడు అడుగుతాడు, అర్జున కృష్ణ, నాది చంచలంగా ఉంది, మనస్సు సరిగ్గా నిలవట్లేదు, నువ్వు పరమాత్ముడు అనే భావం మనకు తెలుస్తూనే ఉంది, కానీ నిలబెట్టుకోలేకపోతున్నానే, దానికి ఏం చెయ్యాలి, మనస్సుని ఎట్లా నిలుపుకోవాలి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అంటాడు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్ష, బంధానికి మోక్షానికి అదే. అయితే ఎలా? అభ్యాస యోగేనా, అభ్యాసము ద్వారా యోగము ద్వారా మాత్రమే నీవు మనసును స్వాధీనపరచుకోగలవు. అభ్యాసం అన్నాం అనుకోండి, ఈరోజు సమ్మేళనం పెట్టుకున్నాం, 25 సంవత్సరాల నుంచి మనం చేసుకున్నాం అభ్యాసం. అందరం కూడా 8, 7, 8, 9 ఎప్పుడు వస్తాం చూడండి. దేని యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. కరెంటు యొక్క విలువ ఏంటో ఇప్పుడు మనకు తెలుస్తుంది, పోయిన తర్వాత తెలుస్తుంది. అవునా కాదా? ఇప్పటి వరకు కరెంటు హాయిగా మనము ఫ్యాన్ల కింద కూర్చున్నాము, స్పీకర్ చెప్తున్నాను. ఒక్కసారి కరెంటు పోయింది అనుకోండి, అబ్బాబాబి కరెంట్ లేకపోతే మైక్ లేకపోతే వినపడలేదు. కాబట్టి దాని యొక్క విలువ ఎప్పుడు తెలిసింది? ఆ కరెంటు పోయినప్పుడు తెలిసింది. నిజానికి మహర్షి గారు ఉన్నప్పుడు కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మహర్షి గారు సమాధి అయిన తర్వాత, అయ్యో ఇన్ని గ్రంథాలు రాశారు, ఇంత ఇచ్చారే, అమ్మ మహర్షి గారు ఇంత గొప్పవాళ్ళ అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అందుకని అభ్యాసము ద్వారా యోగము ద్వారానే తల్లి. కాబట్టి దయచేసి ఈ 40 నిమిషాలు, సరే మాకు 30 గంట అయితే 40 తగ్గించాం, ప్రసాద్ గారిని వెనక ఒక 5 నిమిషాలు తగ్గించుకోండి అని. పాపం వారు మంచివారు, సాత్వికులు, సరే హరి అన్నారు. అట్లా మన ఈ 40 నిమిషాలు శ్రద్ధగా మనం గురువుగారి గురించి చెప్పుకుందామమ్మా. అయితే ఈరోజు ముఖ్యమైనది ఒకసారి చెప్పుకొని మనము సబ్జెక్ట్లోకి వెళదాము. ఫిబ్రవరి 9 విశ్వ చైతన్యానుభూతి పొందిన రోజు అని తెలుసు మనకు. 9వ తారీఖు మహర్షి గారు వెళ్ళటము, బాబాను చూస్తుంటే 5 గంటల సేపు సమాధి స్థితి పొందారు. ఈ 5 గంటల సేపు మహర్షి గారు సమాధి స్థితి ఏం పొందారు, ఏం అనుభవం ఇచ్చారు మహర్షి గారికి బాబా? ఇది మనకు ప్రశ్నగానే మిగులుతుంది. ఒక మాట అంటాం, ఆత్మానుభూతి కలిగింది మహర్షి గారికి, విశ్వ చైతన్యానుభూతి కలిగింది. ఈ 2 మాటలే కానీ మిగతాది ఆ 5 గంటల సేపు అలానే కలిగిందా, ఇంకేమైనా కలిగిందా? అవునా కాదా? ఈ 5 గంటల సేపు ఏంటి ఇచ్చారు మహర్షి గారికి బాబా, ఎటువంటి అనుభవం ఇచ్చారు? దీనికి మనకు ప్రశ్న ఉంటే
దీనికి జాగ్రత్తగా వేస్తే మాస్టర్ గారి గ్రంథాల్లోనే ఉంటుంది. సాయినాథ పూజ ఇప్పుడు మనం సామూహికంగా గురు పూజ చేసుకున్నాం. సామూహికంగా జరుగుతున్న సాయినాథ పూజలో మాస్టర్ గారు రాస్తారు ముందు మాటలో, ఏప్రిల్ 9వ తారీఖు 1975లో మాస్టర్ గారు ధ్యానంలో కూర్చున్నారమ్మ. ధ్యానంలో కూర్చున్నప్పుడు బాబా యొక్క, ఇప్పుడు మనం అష్టోత్తర శతనామాలు చేశాం కదా, అదే సాయినాథ పూజలో 365 నామాలు ఉన్నాయి. ఒక్కొక్క నామం తీసుకుంటే మాస్టర్ గారికి ధ్యానానికి వెళ్ళిపోతున్నట మనస్సు అంతా కూడా. ఆహా, ధ్యానానికి ఉన్ముఖంగా చేసేవాడు ఈ నామాలు చాలా గొప్పగా ఉందని చెప్పి ఎంతసేపు అంటే దగ్గర 5 గంటల సంభవం బాబా దగ్గర సమాధి స్థితి ఎలా పొందారో అలా 5-6 గంటల సేపు అట్లానే ఉండిపోయారట. ఒక్కొక్క నామావళి వస్తుంటే ఆ నామావళిని రాసుకుంటూ వచ్చారట మాస్టర్ గారు. మొత్తం 365 నామాలు సంవత్సరానికి కరెక్ట్గా. అందుకని రాసుకున్న తర్వాత మాస్టర్ గారు ఆ నామావళి రాశారు. ఆ నామావళి చదువుతున్న కొద్దీ ఆశ్చర్యం వేసింట. కొన్ని అల్పాలు అనిపించాయట. తీద్దామనుకున్నారట. కానీ ఇది ధ్యానంలో ఇచ్చారు కదా అని తర్వాత చూస్తే దాని అర్థము వేదాలు కానీ శాస్త్రాల్లో కానీ చూస్తే, ఇతిహాసాల్లో చూస్తే మాస్టర్ గారికి వచ్చినటువంటి నామావళి వేదావల్లో కూడా ఉన్నాయటమ్మ. మాస్టర్ గారికి అటువంటి అనుభూతి పొందిన రోజు. ఇప్పుడు చూడండి, నామావళిలో ఒక ప్రత్యేకత. మన వాళ్ళు అంటారు ఇల్లు సర్దడం, అందుకని ఇల్లు చూసి ఇల్లాలని చూడాలని. వంట చేయటం కూడా నేర్చుకోవాలి ఒక్కలా, లేకపోతే కాళ్ళు చేతులు కాల్చుకుంటాం అంతే కదా. ఇల్లు చూడకబ్బా ఎంత సర్దగా సర్దుకుందండి, భలే సర్దింది, ఎంత నీట్గా ఉందో అంటాం. అలానే వంట చేసే కూడా నేర్చుకోవాలట, అదొక కళ. అట్లానే ఈ కళ ఏంటంటే ఈ నామావళిలో కూడా ఆరోహణ అవరోహణ అనే క్రమం ఒకటి వచ్చిందంటారు. ఇప్పుడు మాస్టర్ గారు ఇందాక నామాలు చెప్పాము. ఇందాక మనం 108 నామాలు ఏం చెప్పాము? నామరూపరహితాయ నమః అన్నాం. అంటే నీకు ఒక నామం లేదు, ఒక రూపం లేదు అన్నాం. మళ్ళీ ఏమంటాము? సర్వనామరూపిణే నమః, అన్ని నామాలు అన్ని రూపాలు మీరే ఉన్నారు అని చెప్తాము. నిశ్చలాయ నమః, ఏమీ చేయకుండా సాక్షిభూతుడుగా ఉంటాడు. మళ్ళీ ఏం చెప్తాము? చంచలాయ నమః. ఇట్లా నామాలో ఆహారాయ నమః, నిరాహారాయ నమః, ఇట్లా నామావళిలో ఆరోహణ అవరోహణ క్రమం వచ్చింది. మాస్టర్ గారు మనకు చూడండి ఆ నామావళిలో ఎంతంటే విశ్వమంతా ఆయన ఎలా ఉన్నాడంటే, మనం కూర్చున్నాం కింద, మనకు భూమి గుర్తుంటుందా? నేను నాది అనే భావం. అందుకనే మాస్టర్ గారు మొట్టమొదట లేవంగానే, నిద్ర లేవంగానే మనం భూమికి నమస్కారం పెట్టుకోవాలట. మన గురు చేతుల్లో చదువుతాం 24 మంది గురువులు అని. మొట్టమొదటి గురువు మనకు భూదేవి. అమ్మ నిన్ను తొక్కుతున్నాము, మళ్ళీ మూత్ర విసర్జన చేస్తున్నాము, ఇన్ని చేస్తున్నావు, నువ్వు ఇన్ని ఓర్చుకున్నావు తల్లి, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని ఇలా తొక్కుతానని చెప్పి మొట్టమొదటి క్షమాపణ కోరుకోవాలట భూమికి. మనం ఎంతమంది చేస్తామండి? ఉదయం లేవంగానే, నిద్ర లేవంగానే భూమికి నమస్కారం పెట్టుకుంటామా? ఆ తల్లిని తొక్కుతూనే పోతుంటాము, చేస్తూనే ఉంటాం. అయినా ఎంత ఓర్పు! మాస్టర్ గారిలో కూడా అంత ఓర్పు గురువు గారికి. ఎందుకంటే మనం గ్రహించలేము, ఎప్పుడో గ్రహిస్తాడులే వీడియో అని ఏమంటారు. అట్లా మాస్టర్ గారు పృథివ్యై, దాన్ని నామావళిలో పృథివ్యై నమః. మళ్ళీ మనం అంతే కదా, పృథ్వీ తత్వాన్ని ఏంది కదా, పార్థవలింగ స్వరూపాయ నమః, నీళ్ళ రూపంలో ఆపోలింగ స్వరూపాయ నమః. నామావళిలో 3వ నామంలో నగరాయ నమః. ఈ సూళ్ళూరుపేట అనే ఒక నగరం, నగరవాసినే నమః, నగరంలో నివసించేటటువంటి వాళ్ళందరి రూపాలను సాయినాథుడే. నగరాధిపతయే నమః, నగరానికి అధిపతి ఆయనే, నగరాధిపతయే నమః. ఇట్లా మాస్టర్ గారు నామావళి 3 నామాలు చూస్తే విశ్వరూపము ఎట్లా కనబడితే ఈ విశ్వమంతా. నేను ఎప్పుడన్నా ట్రైన్లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడే లేండి, ఎప్పుడు గుర్తుండే, ఇంకేముంది మంచి సాధుకులు ఇవ్వడం లేదు కాదు కదా. ఎప్పుడన్నా ట్రైన్లో పోతుంటే ఓహో మాస్టర్ గారు భలే రాశారే నామావళి. అరణ్య పోతుంటాం ట్రైన్లో, అరణ్యం కనబడుతుంది, అరణ్యాయ నమః, అరణ్యనాథాయ నమః. ఓహో ఈ అరణ్యంలో ఉన్నటువంటి వన్యమృగనాథాయ నమః, అరణ్య రక్షకాయ నమః, వృక్షనాథాయ నమః, వృక్షంలో వచ్చిన ఔషధాలు ఓషధీనాథాయ నమః. ఇట్లా చూసుకుంటే నామావళి మనం జాగ్రత్తగా మూడని ఎక్కడికి తిరుగుతున్నా కూడా మనకి ఈ విశ్వమంతా ఆయన ఏ రూపంలో ఉన్నారంటే అది మంత్రాల రూపంలో, నామావళి రూపంలో మాస్టర్ గారు అందించారమ్మా. అటువంటి అప్పుడు మాస్టర్ గారు రాస్తారు, నాకు కలిగిన అనుభూతికి, ఫిబ్రవరి 9వ తారీఖు కలిగిన అనుభూతికి ఈ నామావళి వివరణ అని చెప్తారు మాస్టర్ గారు. కాబట్టి విశ్వ చైతన్యం అంతా ఎటువంటి అనుభూతి పొందారంటే
ఈ చరాచర విశ్వమంతా కూడా ఆయన రూపమేనని ఈ నామావళిలో మాస్టర్ గారు మనకు పొందుపరిచారమ్మా. అయితే సరే, ఇది చెప్పుకున్నాం మనము. అంటే ఈరోజు విశిష్టత ఏందని. తర్వాత మనకిచ్చిన అంశము సంపన్నత్వము, సాధారణత్వము, సద్గురు సేవ. వెంకయ్య స్వామి మాస్టర్ గారు మొట్టమొదటి 63లో షిరిడీలో బాబా దగ్గర అనుభూతి పొందిన తర్వాత మాస్టర్ గారు మళ్ళీ రెండోసారి షిరిడీ వెళ్ళినప్పుడు, బాబా మిమ్మల్ని శరీరంతో చూడలేకపోయాను కదా, నాకు శరీరంతో ఉన్నటువంటి మహాత్ముల దర్శనం ఇప్పించండి అని రెండోసారి ప్రార్థన చేశారు మాస్టర్ గారు. మనమంటే చాలా అప్లికేషన్ అనుకోండి. మనం వెళ్ళంగానే బాబా దగ్గర, స్వామి నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం వస్తే మాకు పిల్లలు లేరు, లేకుంటే మా వ్యవసాయం బాగుండాలి, మాకు ఇల్లు కట్టుకోవడానికి లేదు, చాలా లిస్ట్ ఉంటాయి అనుకోండి మనం. అయితే మనమందరం ముముక్షత్వం కావాలి కదా. మాస్టర్ గారు అంటే ఆత్మజ్ఞాన స్వరూపుడు. ఆయన ఎందుకు వచ్చారంటే మనల్ని అందరినీ ఉద్ధరించడానికి వచ్చాడు కాబట్టి ఆయన యొక్క ప్రణాళిక వేరు. మనం ఏంది అనేక కర్మలు చేసుకుంటూ వచ్చాము కదా, పునరపి జననం పునరపి మరణం మంది ఏమంటారు. అట్లా గురువుగారు రెండోసారి వెళ్ళినప్పుడు ఏమన్నాడు, బాబా మిమ్మల్ని చూడలేదు కదా, మేము భౌతికంగా మీలాంటి వాళ్ళ మహాత్ములు నాకు దర్శనం ఇప్పించండి అని. తెలుసు కదా, మాస్టర్ గారు రచించిన మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో మన భగవాన్ వెంకయ్య స్వామి ఒకరు. మాస్టర్ గారు వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్ళంగానే చాలామందికి, అయ్యా గొలగముడిలో వెంకయ్య స్వామి ఉన్నారు, సాక్షాత్ భగవంతుడు, మీరు వెళ్ళి దర్శించుకోనని విద్యానగర సత్సంగ సభ్యులందరికీ కూడా సత్సంగం చెప్తుంటే చాలామందికి అప్పుడు బాగా కాలేజ్ స్టూడెంట్ కదమ్మా. మాస్టర్ గారు చెప్తుంటే, మాస్టర్ గారు అంటే చక్కగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు, ఏదన్నా కావాలని చెప్తారు. వెంకయ్య స్వామి ఏం చెప్తారు, కోట్లు మణుగులు అంటాడు. మనకు అర్థం కాదు ఆయన చెప్పేది. ఆయన దగ్గర కూర్చున్నాం అనుకో, గుండు తల ఇలా ఇలా అనుకుంటారు, ఏం చేస్తారో ఆయనకేం అర్థం, మనకి అర్థం కాదు. ఆయనకేమో మనం పిచ్చోడు, మనమేమో ఆయనకి పిచ్చోళ్ళకి కనబడుతుంటాం. అసలు మనం తెలుసుకునే స్థాయి మనకి లేదు. అందుకని చాలామంది అప్పుడు పల్లెటూరు కదా, గొలగమూడిలో ఉండేవాళ్ళు ఏదైనా ప్రశ్నలు చెప్పుకోవడానికి వెళ్ళాడు. చాలామంది విద్యానగర్ సత్సంగ సభ్యులు అన్నట్ట, ఇదేంది మాస్టర్ గారు ప్రశ్నలు చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు, అవధూత సద్గురు అని చెప్తారని. అందరూ పిచ్చి వెంకయ్య పిచ్చి వెంకయ్య అన్నారు. కానీ మాస్టర్ గారు రాశారు, కాలాంతరంలో నేను బాబాని అడిగా, బాబా ఎవరైతే పిచ్చి వెంకయ్య అన్నారో ప్రపంచమంతా భగవాన్ వెంకయ్య స్వామి అని చెప్పి పరుగులెత్తారు. కాబట్టి బాబా నాకు ఇచ్చినటువంటి అనుభూతికి ఆయన చూపించిన మహాత్ముడు నాకు భగవాన్ వెంకయ్య స్వామి. కాలాంతరంలో అది నిరూపించబడింది. మాస్టర్ గారి నోటి నుంచి మాస్టర్ గారు లీలామృతంలో ఒక మాట రాస్తారు, బాబా వాక్కు భగవంతుడి యొక్క వాక్కు అని రాస్తారు లీలామృతంలో. అలానే మాస్టర్ గారి వాక్కు బాబా వాక్కు. మాస్టర్ గారి నోటి నుంచి వ్యర్థంగా ఒక్క మాట రాదు. ఆయన నోటి నుంచి ఒక్క మాట వచ్చిందో జరిగి తీరుతుంది. ఎందుకు చెప్తున్నాను తల్లి, నాకు చెప్పడం కూడా చేత కాదు. మీరు అన్నట్టు ఏదో మీరందరూ చాలామంది పారాయణలు బాగా శ్రద్ధగా చదువుకునేవాళ్ళు, మనమైతే శ్రద్ధగా లేదనుకోండి. మీరందరూ ఎంతో శ్రద్ధాభక్తులతోటి బాగా చక్కగా చదువుకునేవాళ్ళు. నేను కూడా చెప్పుకుంటా, మాస్టర్ గారు నా నోటి నుంచి వచ్చే నా భావాలు, నా అభిప్రాయాలు కాదు, కేవలం మీరు చెప్పింది మాత్రమే నా నోటి నుంచి వచ్చేటట్లు అనుగ్రహించండి. మన భావాలకి మనకి వాటికి అర్థమే లేదు. గురువు గారు చెప్పిన వాటికి నాకు ఎలా మాట్లాడాలో ఒకసారి అన్నా మాస్టర్ గారితో, మాస్టర్ గారండి నాకు ఎలా మాట్లాడాలో అలా తెలియదు మాస్టర్ గారండి అని. ఎంత ప్రేమమయుడో కరుణామయుడో మాస్టర్ గారు. నీకెందుకురా, నీకు నేర్పిస్తాను రా అన్నాడు. చూడండి, ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నా అంటే అదంతా మాస్టర్ గారి యొక్క భిక్ష. ఆ జ్ఞాన భిక్ష ఎంతమందికి అటువంటి జ్ఞాన భిక్షను ప్రసాదించారో మాస్టర్ గారి సన్నిధికి వచ్చిన తర్వాత. అప్పుడు కేవలం మన మైకు లాంటి వాళ్ళు పలికించేదంతా గురువు గారే. అలా మాస్టర్ గారు ఏమైనా చేయగల సర్వ సమర్థులు. అటువంటి వెంకయ్య స్వామి సన్నిధికి మాస్టర్ గారు చెప్పిన తర్వాత భక్తులందరూ వెళ్తారు. అయితే గురువుగారు ముఖ్యంగా రాసింది సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ. దీంట్లో మాస్టర్ గారు వెంకయ్య స్వామి సమాధి అయ్యే ముందు, సమాధి ఒక సంవత్సరం ముందు, అయ్యా చెప్పులు అంటారు. చెప్పులన్నీ తీసుకొస్తే పాదుకలని తీసుకొస్తారు, పావుకోళ్ళు. ఇప్పటికీ మన గొలగమూడిలో వెంకయ్య స్వామి గుడిసె ఉంది కదా, ఆ గుడిసెలోని పాదుకలు ఉంటాయి. ఆ రోజు ఇచ్చినటువంటివే సంవత్సరం. ఆ పాదుకలు హృదయానికి హత్తుకుంటారు వెంకయ్య స్వామి. ఏమంటే వారి యొక్క చర్యలు మనమేం చెప్పగలం. మాస్టర్ గారు అంటారు, భగవాన్ వెంకయ్య స్వామి తన హృదయానికి హత్తుకున్నటువంటి వస్తువు ఏదైనా ఉందా? ఆ పాదుకలు అంటే, ఒరే నాది దత్త సాంప్రదాయము,
గురు సాంప్రదాయము అని ఆయన మనకు తెలియపరుస్తున్నారు. ఆ పాదుకుల్ని హత్తుకోవడం వలన మనం గాణగాపురంలో నిర్గుణ పాదుకులు, నర్సోబాలో స్వయంభూ పాదుకులు, షిరిడీలో కూడా బాబా కూడా ఒక భక్తుడు దండం పెట్టుకుంటే ఏమన్నాడు, ఆద్యంతరహితాలైన ఈ పాదాలు పరమ పవిత్రమైనవి, పూర్తి విశ్వాసంతో వస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్తారు బాబా. కాబట్టి ఆ పాదుకుల యొక్క అర్థము మాస్టర్ గారు రాస్తారు. అట్లనే మాస్టర్ గారు అంటారు, బాబా వెంకయ్య స్వామి చరిత్రలో మనం చూస్తే ఏముంటుంది అంటే దైవీ సంపద అంటే సంపన్నత్వం మనం అంటే కోటీశ్వర్లు, మిలియన్లు, లక్షాధికారులు కాదు, అంటే జ్ఞాన సంపద, దైవీ సంపద అంటాం. అది సంపన్నత్వము. ఆయన సమాధి అయ్యే ముందు 3 మాటలు అంటాడు, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ. ఇది వెంకయ్య స్వామి చాలా సందర్భాల్లో సమాధి అయ్యే ముందు చెప్పాడు. అంటే ఏంటి, మానవులందరూ కూడా ఇవి సాధించుకోవాలి. అయితే సంపన్నత్వం అన్నాం అనుకోండి, ఏంటి సంపన్నత్వం అంటే మనకి ఇలా చెప్తుంటా భగవద్గీతలో మాస్టర్ గారు రాస్తారు, ఏంది నిర్భయము, భయం లేకుండా ఉండటము. చూడండి మాస్టర్ గారికి వెంకయ్య స్వామి చేతుల్లో చూస్తాము, ఆయన ఎక్కడ కూర్చునేవారమ్మా, పాత ఆంజనేయ స్వామి దగ్గర కూర్చునేవాళ్ళు, ఎక్కడంటే అక్కడ కూర్చునేవాళ్ళు, ఎండ అనక వాన అనక ఆయన ఎప్పుడు కూడా మనకెప్పుడు ఎవడో ఒకడు తోడు ఉండాలి. ఆయనకి పంచభూతాలే తోడు, ఆయనకు భయం అంటూ ఏమీ లేదు. మాస్టర్ గారిలో కూడా నిర్భయత్వం ఉంది. చూడండి ఇద్దరికీ కూడా, అంటే వెంకయ్య స్వామిలో ఏ సంపన్నత్వము చూశారో మాస్టర్ గారు చెప్తూ, ఆ సంపన్నత్వమే మాస్టర్ గారిలో కూడా మనకుంది. ఏంటి మాస్టర్ గారు, ఆ నిర్భయం. విద్యానగర్లో నాస్తిక హేతువాదులు అందరూ కూడా ఉంటే మాస్టర్ గారు భయపడకుండా హేతువాదులు, నాస్తికవాదులు పెట్టి హేతువాదులు చర్చ పెడితే మాస్టర్ గారు వెంటనే వెళ్ళి సైకిల్ మీద వెళ్ళేవారు. చాలామంది మాస్టర్ గారిని ఒకళ్ళు తీసుకొచ్చారు, బాగా తాగుబోతోడు జనార్దన్ రెడ్డి వాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు, సీఎంగా అప్పుడు ఉండేవాడు. అతను ఏం చేశారు, తాగుబోతులు పంపించి మాస్టర్ గారి మీద కత్తి చూపించారు. స్టూడెంట్స్ అందరూ అప్పుడు ఎగ్జామ్స్ టీ తాగడానికి వెళ్ళారు, గురువు గారి దగ్గరికి వచ్చారు, కత్తి పెట్టుకొని మర్యాదగా దీని మీద సంతకాలు పెడతావా లేకుంటే నిన్ను చంపేయమంటావా అని. మాస్టర్ గారు ఎదురుగా బాబా పటం ఉంది, అలా చూస్తూ ఉన్నారు మాస్టర్ గారు బాబాని, ఏం జరుగుతుందో చూద్దాం అని. నిర్భయం, బాబా ఉన్నాడు కదా అని. ఏంటి అలా చూస్తుంటావు, ఏం చేస్తాడు ఆయన అంటే, తాగుబోతారు కదా, తాగినారు కదా, వాళ్ళకి ఏం తెలియదు. వెంటనే కాలుతో దంతాడు బాబాని. ఏం చేస్తాడు, నిన్ను ఎలా రక్షిస్తాడని. సరే మాస్టర్ గారు ఏం మాట్లాడుకుని ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అది చూడండి ఎంత నిర్భయం. మనం కూడా అలానే జరిగితే మనం ఎలా ఉంటాం, కాళ్ళ మీద పడి నన్ను చంపకండి, సంతకం పెడతా ఎక్కడంటే అక్కడ, ఈ విద్యానగర్ వదిలిపెట్టి వెళ్ళిపోతామయ్యా వేరే కాలేజీకి అంటాం. అలా ఇంతలో స్టూడెంట్స్ అందరూ వచ్చారు. స్టూడెంట్స్ అందరూ వచ్చి ఏంది మాస్టర్ గారి దగ్గర ఉన్నారండి. వాళ్ళు వచ్చి మాస్టర్ గారిని మహాత్ముల గురించి చెప్పడం మీకు తెలియదండి అని, వాళ్ళని కొట్టొద్దురా అన్నారు. తాగుపోతున్నారు, మీకెందుకు మాస్టర్ గారిని, వాళ్ళు మా మీద చెయ్యేంత వరకు కొట్టం, మా మీద. వాళ్ళు వచ్చింది 3, వీళ్ళేమో 70 మంది 80 మంది స్టూడెంట్. ఇంతలో ఒకడు తాగుబోతుడు 2 స్టూడెంట్ కొట్టారు, పిచ్చగొడ్లు కొట్టారు. ఆ తిరునాళ్ళ కుక్కను కొడితే అయ్యో జనార్దన్ రెడ్డి వాళ్ళ కొన్ని మాస్టర్ గారి స్టూడెంట్లు పిచ్చగొడ్లు కొట్టారు అని. అంటే ఆయన నిర్భయత్వం. అలానే మాస్టర్ గారు ఒకసారి పడవలో వెళుతున్నట్టమ్మా, ఇంతలో వరదలు బాగా వచ్చాయి. పడవవాడు అన్నాడు, మాస్టర్ గారు మీరు ఇట్లానే కూర్చోండి, కదలకండి, నేను తాడు తీసుకెళ్తాడు, పెద్ద చెట్టుకు కట్టి వస్తాను, మెల్లగా తీసుకొస్తాను, మీరు ఉండండి. ఒక్కడే మాస్టర్ గారు కూర్చున్నారట పడవలో. బాబాను చూస్తున్నాయి. మీకే ఆ తర్వాత ఒడ్డుకు వచ్చింది మాస్టర్ గారు, మీకు ఏమనిపించింది? ఏం లేదురా మాస్టర్ గారు, బాబాను అలా చూస్తూ నన్ను, ఏం జరుగుతుందో జరగబోతుందో తర్వాత చూద్దామని. అటువంటి నిర్భయత్వం. అంటే వెంకయ్య స్వామికి ఎలా ఉందో నిర్భయత్వము, అలానే మాస్టర్ గారిలో కూడా మనం అది చూడవచ్చు. ఏమ్మా, జ్ఞానయోగంలో స్థిరత. స్వామివాడి కూడా జ్ఞానయోగంలో మనం చూస్తాం. అయ్యా పైవాళ్ళు జ్ఞానయోగంలో ఎంత స్థిరత అండి. పెంచల స్వామి అంటారు, ఎంత జ్ఞాన సంపన్నుడు. వెంకయ్య స్వామి దగ్గరికి వచ్చి ఒకరోజు అందరూ భక్తులందరూ కూర్చుంటే, అయ్యా ఆ పెంచల కోన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడే, ఆయన మన చుట్టూ 10 రోజుల నుంచి తిరుగుతున్నాడు. దేవతలందరూ మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకున్నారు, ఈయనేమో సమాధానం చెప్పలేకపోతున్నట్ట. మన చుట్టూ తిరుగుతున్నాడు, రమ్మని మీరు వచ్చి ఆ దేవతలకు సమాధానం చెప్పండి మీటింగ్లో, నేను చెప్పలేకపోతున్నాను అన్నట. సరే ఒకరోజు వెళ్ళాట, స్వామి వెళ్ళారు, వెంకయ్య స్వామి వెళ్ళి ఆ పెంచల కోనలో ఉన్నటువంటి బండరాలు ఉంటే దేవ భాషలో మాట్లాడారు. అన్నీ మాట్లాడిన తర్వాత, అయ్యా పెంచలేకు పీకులాడిపోయింది,
ఇక పోదాం పదా అన్నారు. అంటే ఎంత జ్ఞానయోగం చూడండి. మనకు తెలియకుండానే దైవ భాషలో స్వామివారు ఒకసారి కాళ్ళ మీద స్వామికి కాలుతుంది. ఏంటంటే పైవాళ్ళు వచ్చి ద్రావకం పోసాలయ్యా అంటారు స్వామి. అట్లానే మాస్టర్ గారిలో కూడా అటువంటి జ్ఞాన స్థిరత. ఎవరు ఎటువంటి ప్రశ్నలు వేసినా అమ్మా వెంటనే గురువు గారిలోంచి మనం ఎటు వేస్తే బంతి గోడ కొడతామో అట్లనే మాస్టర్ గారి దగ్గర నుంచి సమాధానం వచ్చేది. అంటే జ్ఞాన స్థిరత అంటే నేను అక్కడ ఉన్నా. ఒకసారి ఒకతను వచ్చాడు, వచ్చి మాస్టర్ గారి దగ్గర దండం పెట్టుకున్నాడు. నేను చూస్తూ ఉన్నా. అనగానే మాస్టర్ గారు మీదేం సాంప్రదాయము అన్నాడు. మాస్టర్ గారు మనం చూడంగానే స్కాన్ చేస్తారు, వీడేంది, వీడి పరిస్థితి ఏంది, వీడి స్థాయి ఏందని. వెంటనే మాస్టర్ గారు ఇలా చూసి సరే నా సాంప్రదాయం ఏందో చెప్తా కానీ నీదేం సాంప్రదాయం అన్నారు మాస్టర్ గారు. మాది అచల సాంప్రదాయం మాస్టర్ గారండి అన్నాడు. అంటే అచలం అంటే చలనం లేనటువంటిది అని. అంటే యోగి వేమన గారు ఉన్నారండి, అలాంటి వారిది అచల సాంప్రదాయం. అచల సాంప్రదాయము అనగానే మరి అచల సాంప్రదాయం అన్న నీ మనసు ఎందుకు చంచలంగా ఉంది అన్నారు మాస్టర్ గారు. వెంటనే కాళ్ళు పట్టుకున్నాడు. వచ్చి ఏమండి 20 సంవత్సరాల నుంచి నేను సాధన చేస్తున్నాను, నాకు మనసు స్థిరంగా లేదండి, ఎవరో చెప్పారు భరద్వాజ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని, నేను మీ దగ్గరికి వచ్చాను, నన్ను అనుగ్రహించని. రే లీలామృతము గురుచేతదా నువ్వు సద్గురుని ఆశ్రయించు, ఇది పారాయణ చేయి, నీ మనసు స్థిరమవుతుంది పో అని చెప్తారు మాస్టర్ గారు. చూడండి అటువంటి ఆయనకి జ్ఞానయోగము మాస్టర్ గారిలోకి చూడంగానే ఆయన జ్ఞాన స్థితి అంత గొప్పది. ఎందుకని గురువు గారిలో అటువంటిది ఉన్నది. ఆ జ్ఞానయోగం ఇలాని ఎటువంటి చెప్పుకుంటూ ఉంటాము, మళ్ళీ మనం చెప్పుకుందాం కొన్ని సందర్భం వచ్చినప్పుడు. అలానే ఇంద్రియ నిగ్రహము అది లేక మేము వస్తున్నాం. మనకి అయ్యవారు అంటాడు ఏం చేస్తావురా నీ స్థాయి అది అంటాడు. ఇంద్రియ నిగ్రహము మాస్టర్ గారిలో వచ్చి నమస్కారం పెట్టుకోగానే, ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తామా, ఆయన అన్ని ఇంద్రియాలని కూడా నిగ్రహించేవాడు. అంటే జిహ్వని అలానే అంటే జిహ్వని చేస్తే అన్నీ జయించినట్టని. ఒకసారి నైవేద్యం పెడుతున్నారు విద్యానగర్లో గురువారం. ఇప్పుడు మనం చెప్పాం కదా పూజ చేసినప్పుడు నైవేద్యం సమర్పయ ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ అని 70-80 తీసుకొచ్చారు మా భక్తులందరూ. ఒక్కటి మాత్రము అరే ఇది తీసి పక్కన పెట్టు అన్నారు మాస్టర్ గారు. 80 టిఫిన్ బాక్సులు ఉన్నాయి, ఒకటి పక్కన పెట్టిన తర్వాత మిగతాదని. అప్పుడు శరత్ బాబు అడిగాడు, ఏంటి మాస్టర్ గారండి అదొక్కటే ఎందుకని తీసి పెట్టమన్నారని. అది నైవేద్యంగా పెట్టారా ప్రసాదంగా పంపించారా అడిగిరారా వాళ్ళని అన్నాడు. వెంటనే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ నైవేద్యం పెట్టామండి ప్రసాదంగా పంపించాం, దాంట్లో ఎక్కడో ఉన్నది అది, ఎందుకని అనిపించింది మాస్టర్ గారు మీకు ఎట్లా తెలిసింది అది అని. ఎందుకరా నేను చూడంగానే అది చూడంగానే బాబాగా పెట్టింది నాకు ప్రసాదంగా తీసుకోవాలనిపించింది అన్నారు మాస్టర్ గారు. అంటే గురువు గారిలో అంత గొప్ప ఇంద్రియ నిగ్రహం అసలుకి ఆయన ఎప్పుడూ ఎత్తుకోరు. ఆయనకి ఇంద్రియ నిగ్రహం ఎట్లాంటిదంటే, ఒకసారి మా జిల్లాలో ముడి అమ్మ స్నానం చేయిస్తున్నారు గురువుగారు. అమ్మగారు 30-40 సంవత్సరాలు వయసులో ఉన్నారు, గురువు గారు కూడా అంతే ఉన్నారు. చేయిస్తుంటే నాన్న నీకు ఇప్పుడు ఎట్లా ఉంది నాకు చేయిస్తుంటే అన్నారు. చిన్నపిల్లకి స్నానం చేయిస్తుంటే ఎట్లా ఉంటుందో నాకు అటువంటి అనుభూతి కలుగుతుందమ్మా అన్నారు. అంటే గురువు గారిలో ఉన్న ఇంద్రియ నిగ్రహము సామాన్యమైనది కాదు గురువు గారి. అంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, ఒక సందర్భం వచ్చింది కాబట్టి గురువు గారి యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను. అంటే ఒక ఆమె వచ్చింది మాస్టర్ గారి దగ్గరికి. ఆమె 6 అడుగులు ఉంటుంది, స్త్రీలు మామూలుగా 5 ఉంటుంది కదా, 6 అడుగులు. బాజానం బాబు వాళ్ళ ఆయన బ్యాంకు మేనేజర్. అంటే నేను ఎక్కడ చెప్పలేదు సభలో, కానీ గురువు గారి యొక్క గొప్పతనం ఎంతది. మాస్టర్ గారు ఎంత గొప్పవాడు, మన గురువును మనం ఆశ్రయించిన గురువుగారు ఎంత గొప్పవారు. వచ్చినప్పుడు వాళ్ళు భార్యాభర్తలు వచ్చి నమస్కారం పెట్టుకునేవాడు. ఓసారి మాస్టర్ గారు చెప్తున్నాను, నేను ఎదురుగా రాస్తున్నా. ఇంతలో అప్పుడు సుబ్బలక్ష్మి గారి ఇల్లు తడికిలిల్లు, శబ్దం కాదు, తలుపు తీస్తుంటే గురువుగారు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ ఉన్నా. నేను చెప్తుంటే రాస్తూ ఉన్నా. ఇంతలో చిన్నపిల్ల వాళ్ళకి తెలుసు కదా మాస్టర్ గారు గళ్ళలుంగి కట్టుకునేవాడు. గళ్ళలుంగి కట్టుకున్నారు కదా, దాన్ని పట్టుకొని చిన్నపిల్ల వాళ్ళకి ఊరిపోతుందని చెప్పి ఒక చేత్తో పట్టుకొని వెంటనే పరిగెత్తుతున్నారు. మాస్టర్ గారు ఆ పక్క రూమ్లోకి వెళ్తున్నారు. ఒరే తలుపులు లేరా కిటికీలు లేరా అన్నాడు. ఇదేంటి నాకు నవ్వు వచ్చింది, ఏంది మాస్టర్ గారు చిన్నపిల్ల వాళ్ళగా పాపం ఆ లుంగి పట్టుకొని గురువుగారు లోపలికి పరిగెత్తున్నారని. నేను వెనక్కి తిరుగుచేటుడికి ఈ అమ్మాయి దిగంబరగా వచ్చింది, నగ్నంగా వచ్చింది. 8 అప్పుడు టైము ఉదయము. నేను ఆశ్చర్యపోయి ఇలా చూస్తున్నా ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఇంతలో అయ్యవారు అన్నాడు, ఒరే మనమేమో ఎట్లా ఉంటాం కదా, మనం అన్నీ మర్చిపోతాం కదా, గురువుగారికి తెలుసు కదా మన స్థాయి ఏందో.
అందుకని అయ్యవారు అన్నాడు, ఒరే అది కాదురా, నువ్వు వెళ్ళి పక్కన సుబ్బలక్ష్మి అత్త గారి వెనకాల ఇల్లు ఉంటుంది, ఆమెను పిలిచి చీర తీసుకొని రమ్మని పరిగెత్తని కిటికీ తలుపు చిన్న చచ్చి పిలువు, పోరా నుంచుంటావు ఏంది ఇంకా అక్కడే అన్నాడు. ఓహో మనం నుంచోకూడదు అయిపోయింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత సుబ్బలక్ష్మి గారు వస్తే ఆమె వచ్చి చీర కట్టేసి ఆమెకు తీసుకెళ్ళింది. మరుసటి రోజు ఒక వారం రోజుల తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. ఆమె అంటుంది, ఆమె అండి మాస్టర్ గారండి, ఆ రోజు నేను ఎలా జరిగిందో నాకు తెలియలేదండి, నాకు మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కౌగులించుకొని మీ దగ్గర ఉండాలని నాకు హృదయంలో నాకు బలంగా ఉండేదండి. మిమ్మల్ని మీ దగ్గర ఉండాలి, మిమ్మల్ని కలుగించాలి, మీలో ఐక్యం అవ్వాలని నాకు ఎందుకో తెలుపుని అదండి నేను తెలియకుండానే అసంకల్పితంగా అసలు ఏమండి ఉదయం 8 గంటలకి ఆమె ఎక్కడో లాయర్పేటలో రాగలుగుతారు ఎవరైనా? ఆమె ఎట్లా వచ్చిందో మరి వెంటనే మాస్టర్ గారు విభూతి పెట్టి, ఏం పర్లేదమ్మా, ఏం లేదు తగ్గింది అమ్మా అన్నారు. వాళ్ళ భర్త కూడా ఏం కాదమ్మా మంచిది, శుభం, బాబా అనుగ్రహం ఆశీస్సులు లేకుంటే అన్నారు. మంచిది మాస్టర్ గారు నిలిపి అంత ఇంద్రియ నిగ్రహము గురువు గారులో అమ్మ అంటే ఎందుకు చెప్తున్నాడు? అలానే వెంకయ్య స్వామి కూడా నైష్ఠిక బ్రహ్మచారి కదా, స్వామి కూడా అలాంటిలో మన గురువు గారిలో కూడా మాస్టర్ గారిలో అంతటి తపస్సు. మళ్ళీ ఎంత తపస్సు అమ్మా! వెంకయ్య స్వామి గారు కూడా బాబాలాగా, బాబా కూడా తపస్సు చేసినప్పుడు బాబా తన గురువు చెప్తారు, 5 గంటల సేపు నన్ను తలకిందులుగా వేలాడదీశారని. నేను 12 సంవత్సరాలు వేపాకు తిని జీవించాను, నా ఎముకలే ఉన్నాయి, ఎంత పోయినప్పటికీ నా ప్రాణం పోలేదు. 12 సంవత్సరాలు అలా గురువును సేవించారు. వెంకయ్య స్వామి కూడా నిరంతరము కూడా అమ్మ ఆయన కూడా తలకిందులుగా వేలాడదీసిన సందర్భం ఉంది. ఎడ్ల బండి పోతుంటే ఎవరు చూడకపోతే తల పైన పెట్టి, ఆ కాళ్ళు పైన పెట్టి తల కింద పెడితే రోడ్డు మీద తలకు తగులుతూ ఉండేది, ఎవరైనా చూడంగానే తీసేవాళ్ళు. కపిల బావిలో కూడా స్వామివారు అట్లా తలకిందులుగా ఉండేవాళ్ళు. స్వామివారు ఎప్పుడు తెలుసు కదా మనకు నామం చెప్తారు, ఓం నారాయణ ఆదినారాయణ తంబురం నాడుతూ. ఒకసారి 3 రోజులు 4 రోజులు అన్నము ఆహారము లేకుండా నిరంతరము అలానే ఉండిపోయారు స్వామి. ఆయన తపస్సు అటువంటిది. అలానే మాస్టర్ గారి యొక్క తపన అంటే, తపస్సు అంటే కళ్ళు మూసుకొని చేసేది కాదు, మనస్సు అంతా తప్పించాలట. మాస్టర్ గారు బాబా కోసం అంత తప్పించారు. ఆ మాస్టర్ గారికి కూడా చూడండి, జాగ్రత్తగా చూస్తే బాబాకి ఈరోజు విశ్వ చైతన్యానుభూతి బాబాకి ఎలా ఉందో మాస్టర్ గారికి కూడా ఉంది. మనం జాగ్రత్తగా చూస్తే మాస్టర్ గారు బాబా గారు ప్రకటమైంది ఎన్నో సంవత్సరం? 16వ సంవత్సరం ప్రకటమయ్యారు. 1854వ సంవత్సరంలో 16 సంవత్సరాల యుగుడుగా ప్రకటమయ్యాడు బాబా. అలానే మాస్టర్ గారు 16 సంవత్సరంలోనే ఉపనయనమైనప్పుడు జనన మరణాల తత్వం గురించి విచిక్ష ప్రారంభమైంది, ఆత్మాన్వేషణ ప్రారంభమైంది. అక్కడి నుంచి 16 సంవత్సరాలు. అవునా? అప్పుడే అయిందా? ఇంకా ఏంటి సార్, 10 మొదలుపెట్టే, ఇంకా 10 నిమిషాలు. ఓకే 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 థ్యాంక్ యూ. అదే చూడండి చెప్తూ ఉండాము, ఆయన చూసారా, మనకు కూడా అట్లా ఉండాలి. అలానే 40 ఇంకా 10 నిమిషాలు చెప్తున్నా, సార్ ముందే చెప్తున్నారు. అలానే ఏమ్మా, అలా గురువు గారు తపస్సు చేస్తున్నప్పుడు 16 సంవత్సరాలు కూడా మాస్టర్ గారు 16 సంవత్సరాలు తర్వాత 5 గంటల సేపు బాబా గారికి సమాధి స్థితి, మాస్టర్ గారికి కూడా 5 గంటల సమాధి స్థితి కలిగింది. అలానే బాబా నేను 12 సంవత్సరాలు గురువుని సేవించాను అన్నారు. అలానే మాస్టర్ గారు కూడా 1963లో మాస్టర్ గారు షిరిడి వెళ్ళిన తర్వాత, ఎప్పుడు పెళ్ళి అయింది మాస్టర్ గారికి? ఎన్నో సంవత్సరం? ఎప్పుడమ్మా అందరు చదవలే గ్రంథాలు? 1975 మార్చి 6 కదా, 75 అంటే 12 సంవత్సరాలకి వివాహం అయింది. అంటే 12 సంవత్సరాల తర్వాత మాస్టర్ గారిని గృహస్థగా చేశాడు బాబా. అలానే బాబా గారు సమాధి అయ్యే ముందు ఎప్పుడు నా గురువుని ఇటుకనే పెట్టుకునేవాళ్ళు, నా గురువు ఇచ్చినది ఇది, దీంతో నేను ఆత్మజ్ఞానం చేస్తాను అని ఒక ఇటుకను పెట్టారు, ప్రాణప్రదంగా ఉంచుకున్నాడు. ఇది విరిగిపోగానే బాబా నేను త్యాగం చేస్తాడు. కానీ మాస్టర్ గారికి బాబాకి వాళ్ళ గురువు కేవలం ఇటుకే ఇస్తే, మాస్టర్ గారికి బాబా 60 సంవత్సరాలు నిరంతరము సేవించిన ధుని నుండి, అగ్ని నుండి, ధునిని 88లో సమాధిలో ముందు 88లో రథసప్తమి నాడు మాస్టర్ గారికి ప్రసాదించారు. బాబా భౌతిక దేహంతో వచ్చి గురువు గారు ఇచ్చారన్నమాట. అంటే నిరతాగ్నిహోత్రం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది, అంటే చైతన్యం ఆయనది. నిరతాగ్నిహోత్రుడు మాస్టర్ గారు అంటాడు. అక్కలకోట స్వామి కూడా ఒక బావడేకర్ అనే భక్తుడి చేత శివలింగాల మీద చేసి
కాల్పిస్తారు, శివలింగాలు అన్నీ పగిలిపోయి అనుకుంటారు, కానీ దేదీప్యంగా మెలుగుతారు. అంటే మాస్టర్ గారు అంటాడు, అంటే తాను సమాధి అయిన తర్వాత కూడా తమ యొక్క ప్రకాశవంతమైన ఇంకా ఎక్కువగా వెలుగుతుందని చెప్పడానికి. అలానే మాస్టర్ గారు సమాధి నేను సమాధి అయిన తర్వాత కూడా నా యొక్క దివ్యమైన ప్రకాశం ఇంకా వెలుగుతుంది, ప్రజ్వలిస్తుంది అని చెప్పడానికి కేవలం బాబాకి అంత సేవ చేస్తే 60 సంవత్సరాలు సేవించిన అగ్ని నుండి ధుని నుండి అగ్నికి ఇచ్చారు. ఇది గురు సేవ ఫలితం ఏందో మాస్టర్ గారికి ఇచ్చారు. ఇంకొకటి, వాడు సమాధి అయిన తర్వాత పిలిస్తే పలుకుతున్నాడు బాబా. మాస్టర్ గారు కూడా సమాధి పిలిస్తే పలుకుతున్నాడు, భౌతికంగా దర్శనమిస్తున్నాడు. తనంతటి వాణ్ణి చేశాడు మాస్టర్ గారిని బాబా. ఎందుకని బాబా చెప్తారు కదా, ఎవరైతే ఎప్పుడు నా గురించే వింటూ నా లీలనే చింతన చేస్తూ నన్నే స్మరిస్తూ ఉంటారో వారి కర్మ నశిస్తుంది, నేనే వారుగా మారిపోతాను అన్నారు. మరి మాస్టర్ గారు ప్రతి కణమునందు బాబాని నింపుకున్నాడు కాబట్టి తనంతటి వాణ్ణి చేశాడు మాస్టర్ గారిని బాబా. అట్లా మనం చూసుకుంటే అంటే ఎందుకు చెప్తారంటే తపస్సు గురువు గారిలో, అలానే త్యాగము. అబ్బా, మాస్టర్ గారి గురించి చెప్పుకోవాలమ్మా. వెంకయ్య స్వామి కూడా చూడండి, త్యాగ నిరతి ఆయన తనకుంటూ ఏముంచుకోలేదమ్మా వెంకయ్య స్వామి. ఆయన దగ్గర ఏముందమ్మా సామాన్లు, ఒక తంబూర, 2 గిన్నెలు, వచ్చిన భక్తులందరికీ కూడా పంచిపెట్టి ఎవరు ఏ కష్టంలో వచ్చినా ఏ కోరికలతో వచ్చినా పాపం వాళ్ళకి ఇస్తూ తాను మాత్రము జావ మాత్రమే తాగేవాడు. భక్తులందరికీ కూడా పిండి వంటలు పంచభక్షణ ఆహారం ఇచ్చేవాడు. ఎవరైనా ఆయనకి కారప్పొడి, మిరప్పొడి ఇది మాత్రమే ఆయన ఆహారం స్వామికి. అట్లాంటిది తన భక్తుల కోసము అంతా ఇచ్చేవారు. త్యాగము, తన జీవితాన్ని త్యాగంగా చేశారు స్వామి. అంతే కదా, త్యాగ నిరతి ఆయన త్యాగంలో. అలానే మాస్టర్ గారిలో కూడా త్యాగము. చూడమ్మా, ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా వదులుకుంటామా? మాస్టర్ గారు ఐఏఎస్ ఆఫీసు వదులుకొని, ఐఏఎస్ పదవిని వదులుకొని బాబా గారే మనకు ముఖ్యం. మనమందరం వెళుతుంటే మన కోరికలు కష్టాలు తీరుస్తూ పాపం ఆయన తన భక్తులు ఇచ్చే దక్షిణలతోటే మాస్టర్ గారు చాలా కాలం జీవించారు. వీళ్ళందరి రూపాల్లో బాబా నన్ను చూడడా, మనకి ఆయన అన్నీ వదిలిపెట్టుకొని ఒంగోలు వచ్చిన తర్వాత కూడా భక్తుల మీద ఆధారపడి పాపం ఏ కష్టం వచ్చినా కోరిక వచ్చినా ఒకసారి అడిగారు సుబ్బరామయ్య గారు, మాస్టర్ గారు అమ్మగారికి అంత బాగలేదు కదా, మేము ఏం కష్టాలు వచ్చినా కోరికలు తీరుస్తున్నా, రోగాలు తగ్గిస్తున్నారు కదా, అమ్మగారి కోసం మీరు ప్రార్థన చేయకూడదా బాబా అని అంటే మాస్టర్ గారు ఒక్కసారి అమ్మ వైపు చూసి, అమ్మగారిని అడుగు, అలా అడిగితే నేను బాబాని అడుగుతాను, ఆమె నన్ను అడగలేదు అని. అమ్మగారు మీరు అడగకూడదా అని అన్నారు. అప్పుడు అమ్మంది, లేదు నేను చేసిన కర్మ ఫలితం వల్ల వచ్చింది కాబట్టి ఈ జన్మలోనే నేను అనుభవించాలి, మళ్ళీ తగ్గించాడు అనుకో మళ్ళీ నేను అనుభవించాలి కదా, కాబట్టి మాస్టర్ గారి సన్నిధి ఉంది చాలు నాకు ఆనందం, నేను తగ్గించమని నేను ప్రార్థన చేయను అంటుంది. చూసావా అన్నారు. ఇద్దరిలో అటువంటిదే ఉంది త్యాగం మాస్టర్ గారిలో. ఎంత త్యాగం అంటే అమ్మా, ఒకసారి మాస్టర్ గారు ఎగ్జామ్స్ జరుగుతుంటే టీ పెట్టి 70-80 మంది స్టూడెంట్కి 2-3 దాకా మేలుకొని చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ వదిన గారు అడుగుతుంది మాస్టర్ గారిని, ఏంటి నాన్న ఇట్లా నువ్వు చేస్తున్నావు, పాపం నిద్ర ఆహారాలు, మానవ జీవితం వచ్చిన తర్వాత ఇటువంటి సేవ చేయకపోతే మానవ జీవితం ఎందుకు వచ్చినట్టు ఇంకా అంటాడు. అందుకనే మాస్టర్ గారు ఏమంటారంటే, జన్మదినోత్సవం ఇప్పుడు అంటారు గురువు గారు ఏమని, మా నాన్నగారు చెప్పారు ఈ సమాజానికి మేలు చేయాలి, నేను అన్నం తింటుంటే ఒక్కొక్క మెతుకులోని ఒక్కొక్క ముద్దలోని ఒక్కొక్క మెతుకు నన్ను అడుగుతుంది, ఈ సమాజానికి ఏం మేలు చేశావు, అది నన్ను కంటి నిండా నిద్ర కూడా పోనివ్వట్లేదు. మరి హాయిగా మనందరం కూర్చున్నాం, 50 సంవత్సరాలు జీవించారు, ఇంతమంది మహాత్ములు దర్శించి ఇన్ని గ్రంథాలు రచిస్తే ఆయన తన జీవితాన్ని కర్పూరంగా మన కోసము ఆయన జీవితం మొత్తం త్యాగం చేసిన త్యాగశీలి మాస్టర్ గారు కాకపోతే ఇంకెవరుంటారు? అటువంటి త్యాగ నిరతి గురువు గారిది. అటువంటిది ఇంకా 4 నిమిషాల్లో ముగించేస్తా, కరెక్ట్గా ఉంది, 36 అయింది, ఒక్క నిమిషం 44 నిమిషాలు ముగించేస్తాను. అటువంటి మీరిచ్చిన సమయమే నేను కేటాయించను ఏమ్మా. అలా మాస్టర్ గారిలో ఇంకొకటి చెప్పి మనం ఆగిస్తాం. ఈ 4 నిమిషాలు అని చెప్పా కదా, సరే ఇటువంటివి దైవీ సంపన్నత్వం, సాధారణత్వం మాస్టర్ గారిలో చూసాం. వెంకయ్య స్వామిలో కూడా ఎంత సాధారణత్వమ్మా. ఇవన్నీ ఎలా వచ్చాయి? సద్గురు యొక్క సేవ వల్ల.
అయితే మాస్టర్ గారికి వెంకయ్య స్వామికి ఉన్న అనుబంధం నేను చెప్తానమ్మా. విద్యానగర్ వచ్చారు వెంకయ్య స్వామి. వెంకయ్య స్వామి అందరి ముందు ఏమీ తీసుకునేవాళ్ళు కాదు స్వామివారు. ఒకసారి ఋషికేశ్ నుంచి శివానంద స్వామి వస్తారు, లడ్డు ఇస్తారు. వీళ్ళందరూ శివానంద స్వామి కోసం వస్తారు. శివానంద స్వామి రావడానికి అంటారు. 3 గంటలు అయిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత అన్నారు, అయ్యా లడ్డు ఇస్తారు శివానంద స్వామి. అయ్యా మాకు ఇది విషంతో కదా సమానము, అందరికీ పెట్టయ్యా, వాళ్ళందరినీ తింటే మనం తిన్నట్లే అన్నారు. స్వామి తీసుకోలే. అందరి ముందు ఏమీ తినేవాడు కాదు స్వామి. మాస్టర్ గారు విద్యానగర్ వచ్చినప్పుడు మాస్టర్ గారు బాబాని పూజ చేస్తూ, మాస్టర్ గారు ఇందాక మనం చెప్పే ఆవాహయామి ఆసనం, ఆ రూపంలో ఉన్నది బాబా అనే భావంతో మాస్టర్ గారు ఆసనం సమర్పయామి అనగానే వెంకయ్య స్వామి గారు లేచి కూర్చున్నారు. అంటే నాలో నువ్వు బాబా చూసావు, భరద్వాజ నీకన్నా నాకెవరు, అంతమంది ముందు కూర్చున్నాడు వెంకయ్య స్వామి. ఆసనం సమర్పయామి అని. అలానే నైవేద్యం సమర్పయామి అన్నారు మాస్టర్ గారు. వెంటనే తన సేవకులతో ఉడుకు నీళ్ళు దండి అయ్యా, ఉడుకు నీళ్ళు దండి అన్నారు స్వామి. ఉడుకు నీళ్ళు అంటే హార్లిక్స్. అందరి ముందు కూడా ఎందరి ముందు ఆ ఉడుకు నీళ్ళు ఆ హార్లిక్స్ తాగేస్తారు వెంకయ్య స్వామి. అంటే ఇది ఆయన ఏదైతే చెయ్యారో మాస్టర్ గారు చేసే, నువ్వు బాబా నా పిలిచావు కాబట్టి నేను బాబా వేరు కాదు, నీ భక్తి శ్రద్ధలకే నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు ఏం చేస్తే అదే నాన్న, అదే నాకు ప్రమాణం అన్నారు. తీసుకున్నారు. అట్లానే మాస్టర్ గారు పాదాల మీద మందార పూలతో తీర్థపాదాయ నమః పాదౌ పూజయామి అని వెంకయ్య స్వామికి వేశారు, ఎర్రటి మందారాలు. వెంటనే మాకాని వెంకట్రావును చూశారట. చూడంగానే వెంకట్రావు గారు తీయబోయారట. అంటే ఎర్ర మందారాలు స్వామి ఎక్కడికయ్యా తీసేది, అక్కడ పెట్టు అన్నారు వెంకయ్య స్వామి. అంటే మాస్టర్ గారు ఏం చేసినా సరే అది తీయడానికి లేదని 3 రోజులు ఉన్నారమ్మా వెంకయ్య స్వామి. అయితే మాస్టర్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన చూడండి నా వల్ల వచ్చాడు, నేను సత్సంగం, మనమందరం కూడా సత్సంగాలు చేసుకోవటము పారాయణ చేయటం వల్ల ఆ సాయినాథుడు మీద, సాయినాథుడు అంటే అంత అనుగ్రహం, ఆయనకి ఎంత ప్రేమో, అందుకని ఇలా వచ్చారు. కాబట్టి మన సత్సంగ సభ్యులందరినీ ఈ పారాయణ ఫలితంగానే వెంకయ్య స్వామి ఇక్కడికి వచ్చారు అన్నారు. కానీ ఆయన కర్తృత్వం వహించలేదు. మాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పండి, ఏ గ్రంథం తీసుకున్న ప్రామాణికము మాస్టర్ గారు తన అభిప్రాయాన్ని భావాన్ని చెప్పేవాడు కాదు. బాబా కానీ వేదాల్లో కానీ భగవద్గీతలో ఇవి మాత్రమే చెప్పేవాడు. నేను నాది అనే పదాన్ని ఎక్కువ వాడేవారు కాదు మాస్టర్ గారు. ఎప్పుడు గురువునే పెట్టుకునేవాళ్ళు మాస్టర్ గారు. ఇంకొకటి చెప్పేసి ఇంకా ముగించేస్తాను. అంటే మాస్టర్ గారిలో అయిపోయింది. అదే ఒకటే ఒక్క మాట, చాలా మంది ఉన్నారు, దయచేసి మాస్టర్ గారి యొక్క అనుగ్రహం ఆశీస్సులు మనం అందరం కూడా మాస్టర్ గారిలో ఉన్నటువంటి గురుభక్తిని, మాస్టర్ గారు జీవితాంతము ఉత్తమ గురుభక్తులుగానే జీవించాడు. ఈరోజు మనం విశ్వ చైతన్యాన్ని మనందరము మాస్టర్ గారిని ప్రార్థన చేసి మనందరం కూడా ఉత్తమ గురుభక్తులుగానే ఉండేటట్లు మనల్ని ఎప్పుడు అనుగ్రహించవలసిందని గురువులో మౌదామనే గుబులు మనకు కలుగుకుండుగాక. సాయినాథ్ మహారాజ్ కి జై, భరద్వాజ్ మహారాజ్ కి జై. హరనాథ్ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే సమయం తక్కువగా ఉండబట్టి వారిని రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే అది ఒక ప్రవాహం. ఇంకా ఆయనకి ఏంటంటే మాస్టర్ గారిలో లీనమైపోతారు, ఆ సబ్జెక్టులోకి వెళ్ళిపోయి ఆయన మాస్టర్ గారితో తాదాత్మ్యం చెందుతారు. హరనాథ్ గారు అంత సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. కానీ మనకి సమయాభావం వల్ల వారికి ఇబ్బంది కలిగించడం జరిగింది. దయచేసి సార్, సాధారణత్వం, సంపన్నత్వం, సద్గురు సేవ మాస్టర్ గారు అదిలో ఎలా ప్రతిబింబించే దానికి మాస్టర్ గారితో కలిసి ఇంగు కట్టిన కొట్టు కూడా వాసన వస్తున్నట్టుగా మాస్టర్ గారితో బాగా సాన్నిధ్యం కలిగి ఉన్నారు హరి. కాబట్టి ఆయనకు కూడా సాధారణత్వం, సంపన్నత్వం ఎంత ఉందో మనకి తెలియదు లౌకికంగా. అమ్మ నిర్ణయించటం చక్కగా ఉంటారు. ఆయన ఒక చిన్న సాయినాథుడు తన గురించి ఎలా సేవించుకోవాలి అంటే అడిగినప్పుడు గురుచరిత్ర ప్రామాణికంగా చెప్పేవారు. గురుచరిత్ర చదవండి, హరివినాయకి సాటికి కానివ్వండి, కుశాబాబుకి కానివ్వండి, హేమాద్రపతి మొదలైన వాళ్ళందరికీ కూడా గురుచరిత్ర, ఎందుకంటే తాను గురువు అని అనుకున్నాడు, ఆ తత్వానికి అన్నాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. వందనం అభివందనం చల్లని వెన్నెల చందనం, వందనం అభివందనం వికసిత పరిమళ చందనం.
మార్గమును అవలంబించి జ్ఞానబోధనను చేయంగా